10వ తరగతి నుంచి PhD వరకు విద్యార్థులు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వందలాది స్కాలర్షిప్లను అందిస్తోంది. అయితే ఏ స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ అప్లై చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. 2016లో ప్రారంభమైన ఈ పోర్టల్ అన్ని రకాల ప్రభుత్వ స్కాలర్షిప్లు అందిస్తోంది. ఇందులో కొత్తగా వచ్చేవారు వన్ టైం రిజిస్ట్రేషన్తో సులువుగా స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. మరి రిజిస్ట్రేషన్కు ఎవరెవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అసలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే ఏంటి? NSP అనేది భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియాలో ఒక భాగం. ఇది కేంద్ర విద్యాశాఖ, మైనార్టీ, సామాజిక న్యాయ, గిరిజన సంక్షేమ శాఖలో అందించే ఒక స్కీమ్. UGC వివిధ రాష్ట్రాల స్కాలర్షిప్లను ఒకే చోట ఆన్లైన్లో అప్లై చేసుకునేలా డిజిటల్ వేదికను కల్పిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు 3 రకాల స్కాలర్షిప్లకు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిది ప్రీ మెట్రిక్, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇక రెండోది పోస్ట్ మెట్రిక్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, PG వరకు అనమాట. మూడోది హయ్యర్ టాప్ క్లాస్. ఇందులో IIT, IIM, NIT, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదివే మెరిట్ విద్యార్థుల కోసం. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? గతంలో విద్యార్థులు ఏటా కొత్తగా అప్లై చేయటం లేదా రెన్యువల్ చేసుకోవడం కోసం ఒక ID క్రియేట్ చేయాల్సి వచ్చేది. కానీ డిజిటల్ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం OTRను తీసుకొచ్చింది. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒక్కసారి మాత్రమే జనరేట్ అయ్యే ఒక యూనిక్ నెంబర్. ఒకసారి OTR నెంబర్ వస్తే విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు ఏ స్కాలర్షిప్ అయినా అదే నెంబర్ ద్వారా చాలా సులభంగా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్, మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. మొదటగా అధికారిక వెబ్సైట్ అయినటువంటి https:/scholarships.gov.in/ను సందర్శించాలి. ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి NSP OTR యాప్, ఆధార్ ఫేస్ రీడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆధార్ మొబైల్ నెంబర్లతో ఎంటర్ చేసి ఫోన్ కెమెరా ద్వారా ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. దీనివల్ల నకిలీ దరఖాస్తులకు అడ్డుకట్టపడుతుంది. ఆధార్ వివరాలు మ్యాచ్ అవ్వగానే సిస్టమ్ ఒక OTR నెంబర్ను విద్యార్థి మొబైల్కు SMS రూపంలో పంపుతుంది. దాంతో లాగిన్ అయి విద్యార్థి కోర్సు, కాలేజీ అట్లాగే కుటుంబ ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం ప్రొఫైల్కు సరిపోయే స్కాలర్షిప్ల లిస్ట్ స్క్రీన్పై కనిపిస్తుంది. అందులో తగిన స్కీమ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. మరి దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరం? విద్యార్థి ఆధార్, మొబైల్ నెంబర్, ప్రస్తుత విద్యా సంవత్సరం కాలేజీ అడ్మిషన్ రసీదు తప్పనిసరిగా ఉండాలి. అలాగే మార్కుల జాబితాలు, ఆదాయ ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యార్థి బ్యాంకు పాస్ పుస్తకం కాపీలు ఉండాలి. మరి ఖాతాలోకి నగదు జమ ఎలా అవుతుంది? NSP ద్వారా మంజూరయ్యే స్కాలర్షిప్ సొమ్ము ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా విద్యార్థి ఖాతాకే బదిలీ అవుతుంది. దీన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, DBT అంటారు. విద్యార్థుల అప్లికేషన్ స్టేటస్ అట్లాగే స్కాలర్షిప్ అమౌంట్ రిలీజ్ వివరాలను పోర్టల్లోనే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ విద్యార్థి తెలుసుకోవచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గరిష్ట వయసు పరిమితి లేదు. ఎందుకంటే ఇది 1వ తరగతి నుంచి PhD చేసిన వారి వరకు అందరికీ వర్తిస్తుంది. అయితే ఎంచుకునే నిర్దిష్ట పథకాన్ని బట్టి వయో పరిమితి మారుతుంది. ఉదాహరణ చూద్దాం. కొన్ని స్కాలర్షిప్లకు లేదా సాంకేతిక కోర్సులకు 25 నుంచి 30 ఏళ్ల వారే అర్హులనే నిబంధన ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు స్కీమ్ గైడ్లైన్స్ చూసుకోవడం మంచిది. NSP ద్వారా విద్యార్థులకు ఎంత సొమ్ము వస్తుంది? ఇది పూర్తిగా మీరు చదువుతున్న కోర్సుపై ఆధారపడి ఉంటుంది. స్కూల్ విద్యార్థులకైతే 1000 రూపాయల నుంచి 5000 వరకు లభిస్తే, కాలేజీ విద్యార్థులకు 10,000 రూపాయల నుంచి 25,000 వరకు అందుతుంది. అదే IIT, NIT, IIM వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో టాప్ క్లాస్ కోర్సులు చదువుతుంటే పూర్తి ట్యూషన్ ఫీజుతో 20,000 నుంచి
30,000 రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మరైతే ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది అది కూడా చూద్దాం. ఎన్ఎస్పిలో సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మొదట స్కూల్, కాలేజ్ వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు వాటిని స్క్రీనింగ్ చేస్తారు. అంతా సక్రమంగా ఉంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాకి డీబీటీ ద్వారా నిధులు జమ చేస్తారు. మరైతే ఒకే విద్యార్థి ఒకే విద్యా సంవత్సరంలో 2 వేర్వేరు స్కాలర్షిప్ల నుంచి డబ్బులు డ్రా చేయడం చట్టరీత్యా నేరం. చాలామంది తెలియక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ అట్లాగే కేంద్రం ఇచ్చే ఎన్ఎస్పికి రెండింటికి అప్లై చేస్తారు. కానీ ఎన్ఎస్పి సిస్టమ్ ఇప్పుడు స్టేట్ డేటాబేస్లతో లింక్ అయిపోయింది. ఒకవేళ 2 చోట్ల డబ్బులు విత్డ్రా చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడమే కాదు, తీసుకున్న మొత్తాన్ని పెనాల్టీతో సహా తిరిగి కట్టాల్సి వస్తుంది. కాబట్టి రెండింటిలో ఏది ఎక్కువ నగదిస్తుందో దాన్ని మాత్రమే తెలివిగా ఎంచుకోండి. అప్లికేషన్ మొత్తం సక్సెస్ అయింది, మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది, కానీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు. ఎందుకంటే ఎన్ఎస్పి ఇప్పుడు కేవలం ఆధార్ బేస్డ్ పేమెంట్స్ మాత్రమే చేస్తోంది. అప్లికేషన్లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కాకుండా ఆధార్ కార్డుకి మరేదైనా పాత బ్యాంక్ ఖాతాకి లింక్ అయి ఉంటే డబ్బులు నేరుగా అందులోకి వెళ్ళిపోతాయి. అందుకే అప్లై చేసే ముందే మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్గా మ్యాప్ అయ్యిందో UIDAI వెబ్సైట్లో చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2 స్కాలర్షిప్లు తీసుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని మనకు తెలుసు. కానీ ప్రభుత్వ స్కాలర్షిప్తో పాటు ప్రైవేటు కంపెనీలు ఇచ్చే స్కాలర్షిప్ కూడా తీసుకోవచ్చా? ఇక్కడే ఉంది ఒక లూప్ హోల్. టాటా, రిలయన్స్, HDFC వంటి కార్పొరేట్ సంస్థలు తమ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చే ప్రైవేట్ స్కాలర్షిప్లకు ఎన్ఎస్పికి ఎట్లాంటి లింక్ ఉండదు. ఎన్ఎస్పి ప్రభుత్వ డేటాబేస్లతో మాత్రమే ట్రాక్ చేస్తుంది. కాబట్టి నిబంధనల ప్రకారం ఎన్ఎస్పి స్కాలర్షిప్ పొందుతూనే సమాంతరంగా ప్రైవేట్ స్కాలర్షిప్లకు కూడా అప్లై చేసి 2 వైపులా బెనిఫిట్ పొందొచ్చు. సో ప్రభుత్వం అందిస్తున్న ఇట్లాంటి అవకాశాలను సరిగ్గా వాడుకుంటే మీ కలల అవకాశాన్ని మీరే సొంతం చేసుకోవచ్చు. జ్ఞానమే సంపద. ఆ సంపదను సాధించే ప్రయాణంలో మీకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ప్రయత్నిస్తూనే ముందుకు సాగండి.